జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 8 మండలాల్లో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే పల్లా మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 73 స్థానాలను కైవసం చేసుకుంటే కాంగ్రెస్ 43 స్థానాలకే పరిమితమైందన్నారు. తమ సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ అమ్ముడుపోయే పార్టీ కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిలో పోటీ పడాలని సవాల్ విసిరారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మాకు గెలిచే శక్తి ఉన్నది, వాళ్ళకు ఓడే శక్తి మాత్రమే ఉన్నది ఇక్కడ మాత్రం. కాబట్టి ఖచ్చితంగా మాకు వచ్చిన ఓట్లే సీట్లే చెప్తున్నా. నేను నర్మడలో 17 సీట్లుంటే 10 సీట్లు మేము గెలుచుకున్నాం. తరిగొప్పులలో 6 గెలుచుకున్నాం 15లో. అక్కడ మాకు 2 సీట్లు తక్కువ వచ్చినాయి. కానీ ఇండిపెండెన్స్ మాకు ఇలా మాకు కాగానే వాళ్ళకి సపోర్ట్ చేసిండు. మాకు జనగామలో 21లో 11 గెలిచినాం. ఇంకా 2 బీజేపీ గెలిచి 2 ఇండిపెండెన్స్ గెలిచి, గోపరాజపల్లి ఇండిపెండెంట్ గెలిచిండ్రు, చౌడారం ఇండిపెండెంట్ గెలిచిండ్రు, 2 సీట్లు బీజేపీ గెలిచిండ్రు. తర్వాత వాళ్ళు 6 మాత్రం పరిమితమైంది. బచ్చన్నపేటలో 26లో 15 మేము గెలిచినాం. ఒకటి బీజేపీ మనసాన్పల్లి గెలిస్తే, ఒక సీటు తమ్మడపల్లి బీజేపీ గెలిచింది. వాళ్ళు 8కి పరిమితమైంది. కొమరవెల్లి 11లో 7 గెలిచినాం హెడ్ క్వార్టర్స్ తో సహా. దూల్మిట్ట హెడ్ క్వార్టర్స్ లో మేము కొద్దిగంత లేట్ కావడం వల్ల అయినా 11లో 7 సీట్లు అత్యంత ఎక్కువ మెజార్టీతో మేము గెలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంత చెప్పుకుంటే వాళ్ళు గెలిచిన 45 సీట్లు అయితే మేము 73 సీట్లు పార్టీ పరంగా గెలిచినాం. బీజేపీ 5 సీట్లు గెలిచింది, సిపిఎం పార్టీ 1 గెలిచింది, ఇండిపెండెన్స్ 7 గెలిచింది. ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్, మేము మళ్ళీ వేరే ఏమంటే గోపరాజపల్లి ఇండిపెండెంట్, చౌడారం ఇండిపెండెంట్. ఆ విధంగా ఇండిపెండెంట్ల రూపంలో నిజంగా ఎవరైతున్నారో ఇండిపెండెంట్లని, రామచంద్రాపురం ఇండిపెండెంట్, బచ్చన్నపేట